హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఇవాళ వచ్చేసి మనము వార్కాస్ ఆటోమొబైల్ ఫ్యాక్టరీలో అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ వీళ్ళు వచ్చేసి అతి తక్కువ ధరలకి మీరు ఒకవేళ డీలర్ గా మారాలి అనుకుంటే సో డీలర్ గా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. అతి తక్కువ ధరలకి ఒక డీలర్షిప్ అయితే ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు. అంతేకాకుండా వార్కాస్ వాళ్ళు మనకి ఫీకో మోడల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అంటే ఫ్రాంచైజ్ ఇన్వెస్టెడ్ కంపెనీ ఆపరేటెడ్ అనమాట. అంటే మీరు కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే చాలు మీ స్టోర్ అయితే కంపెనీ ఆపరేట్ చేస్తుంది. దీంట్లో మనకి గ్యారంటీ రిటర్న్స్ అయితే ఉంటాయి. సో మీ మనీ సెక్యూర్ గా ఉంటుంది అండ్ గ్యారంటీ రిటర్న్స్ అయితే మీకు ఆఫర్ చేస్తున్నారు. ROI 18% అయితే ఉంటుంది. విత్ స్కేలబిలిటీ మీకు అప్ టు 40% వరకు అయితే ఉంటుంది. ఇందులో మీరు సిటీ రిటైల్ అవుట్లెట్ లో అయితే ఇన్వెస్ట్మెంట్ 20 lakhs, అలాగే టౌన్ రిటైల్ అవుట్లెట్ లో అయితే మీకు ఇన్వెస్ట్మెంట్ 8.2 lakhs అయితే ఉంటుంది. గ్యారంటీ రిటర్న్స్ అయితే వస్తాయి. మరిన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్ లో మీకు మొబైల్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశాను. మొబైల్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి మిగతా డీటెయిల్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ వీళ్ళ దగ్గర ఏమేమి ఆఫర్ చేస్తున్నారు, ఎంత ప్రైస్ దగ్గర అయితే ఆఫర్ చేస్తున్నారు, అండ్ డీలర్ కి ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తున్నారు, ఇవన్నీ కూడా మనము వీళ్ళతో అయితే మాట్లాడి తెలుసుకుందాం. అలాగే వీళ్ళ దగ్గర ఎన్ని మోడల్స్ ఉన్నాయి అండ్ ఎన్నిటికి అప్రూవల్స్ ఉన్నాయి, అండ్ హై స్పీడ్ ఎన్ని ఉన్నాయి, లో స్పీడ్ ఎన్ని ఉన్నాయి, ఎలాంటి బ్యాటరీస్ వాడుతున్నారు, వీళ్ళు ఎప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, ఎవ్రీథింగ్ అయితే మనము వీడియోలోకి వెళ్ళి అండ్ మన ఎవరైతే కంపెనీ వాళ్ళు ఉన్నారో సో కంపెనీ వాళ్ళతోనే ఉన్నాం ప్రజెంట్. మనం వాళ్ళని అడిగి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మనము వీడియోలో అయితే తెలుసుకుందాము. వచ్చేయండి. హాయ్ సార్. హాయ్ సార్, మీ పేరు? నా పేరు ఎల్ఎన్ రావు. ఓకే సార్, అయితే ఈ వార్కాస్ కంపెనీ అనేది అసలు వార్కాస్ అంటే ఏంటి సార్? ఇది వర్కాస్ అనేది యాక్చువల్ గా మేము 2018 లో స్టార్ట్ చేసామండి. సో ఇనిషియల్ గా మాకు సూర్యాపేట, కడపలో ఫ్యాక్టరీస్ ఉండేవి. సో 2020లో మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము. సో ఇనిషియల్ గా మేము B2B సెగ్మెంట్ లో ఎక్కువగా ఫోకస్ చేసాము. అంటే మాకు ఇండియాలో ఉన్న మెయిన్ బ్రాండ్స్ లైక్ కెనడిక్ గ్రీన్ కానీ, సారా ఇవాల్స్ కానీ, వోల్క్ కానీ, ప్లస్ జెప్టో వీళ్ళందరూ సప్లై చేసేవాళ్ళం. అంటే ఆ టైంలో ఉన్నటువంటి సప్లై చేసేవాళ్ళము. అంటే ఇప్పుడు ఎందుకు సార్ డైరెక్ట్ సెల్లింగ్ లో? సో మాకు ఓన్ నెట్వర్క్ వర్కాస్ బ్రాండ్ ని మార్కెట్ లో ఎస్టాబ్లిష్ చేయడానికి మా ఓన్ నెట్వర్క్ లో ఇప్పుడు వస్తున్నాము. ఓకే, గత 1 year గా మేము కంపెనీ డైరెక్ట్ డీలర్షిప్ అపాయింట్మెంట్ ఓపెన్ చేస్తున్నాం. అంటే సార్ ఇప్పుడు ప్రీవియస్ గా మీరు కంపెనీస్ తో ఉన్నారు కాబట్టి మీకు ఎంతో కొంత అనుభవం వచ్చి ఉంటుంది కదా, అండ్ దీని తర్వాత మీరు ఏమన్నా R&D చేశారా సార్? సో మేము 2018 నుంచి మేము R&D లో ఉన్నాము. 2 years గా R&D చేసిన తర్వాతే ఇంపోర్ట్స్ ఎలా ఉంటాయి, లోకలైజేషన్ ఎలా చేయాలా, ఏ స్కూటర్స్ మనకు ఇండియన్ రోడ్ కండిషన్ కి బాగా సూట్ అవుతుంది అవన్నీ సెర్చ్ చేసిన తర్వాతే మేము మోడల్ లాంచ్ చేసాము. ఇప్పుడు ఈ మోడల్ ఫాల్కన్ అనే మోడల్ దాదాపుగా B2B ప్లస్ B2C లో కలిపి 35,000 స్కూటర్స్ దాకా అమ్మున్నాం మార్కెట్ లో. సార్ ఇప్పటి వరకు మీరు ఎన్ని వెహికల్స్ సెల్ చేస్తారు? 35,000 ప్లస్ చేస్తుంటామండి. 35,000 ప్లస్. సార్ మన దగ్గర ప్రజెంట్ వార్కాస్ వచ్చిన దగ్గర నుంచి మీరు చెప్పిన 2018 దగ్గర నుంచి ఆల్ ఓవర్ ఇండియాలో ఎన్ని షోరూమ్స్ పెట్టుంటారు సార్ ఇప్పటి వరకు? కరెంట్లీ మా దగ్గర ఉన్న అన్బోర్డెడ్ షోరూమ్ 110 దాకా ఉంటాయండి అప్రాక్సిమేట్ గా. ఓకే, ఆంధ్ర తెలంగాణలో ఏపీ తెలంగాణలో అప్రాక్సిమేట్ గా 56 దాకా ఉంటాయి. 56 ఉన్నాయి. అండ్ ఇప్పటి వరకు ఎవరైతే డీలర్స్ ఉన్నారో సో వాళ్ళు సాటిస్ఫైడ్ గానే ఉన్నారు? సాటిస్ఫైడ్ గా ఉన్నారు. ఎవ్రీడే మాకు నెట్వర్క్ పెరుగుతుంది. నార్త్ లో కూడా బెంగాల్, ఈవెన్ సిలిగురి, యూపీ, జార్ఖండ్, బీహార్ లో కూడా మా కొత్త డీలర్షిప్ అన్బోర్డ్ అవుతున్నారు. మీరు ఇప్పుడు డీలర్షిప్ ఆఫర్ చేస్తా అంటున్నారు, ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? డీలర్షిప్ మోడల్ లో బేసిక్ ఏంటంటే మా దగ్గర సెక్యూరిటీ ఏం తీసుకోవట్లేదు. మేము ఇనిషియల్ గా మీరు ఏదైతే పే చేస్తారో అంత అమౌంట్ వర్త్ స్కూటర్స్ కానీ స్పేర్స్ కానీ తీసుకెళ్లొచ్చు. అంటే ఇనిషియల్ చెప్పాలంటే ఫ్రీగా మీరు డీలర్షిప్ ఆఫర్? అవునండి. నో డిపాజిట్, నో కాషన్ డిపాజిట్, నో సెక్యూరిటీ డిపాజిట్. ఓన్లీ మన వెహికల్స్ పర్చేసింగ్ మాత్రమే చేసుకోవాలి మీ దగ్గర. మన దగ్గర ఎన్ని మోడల్స్ ఉన్నాయి సార్? మా దగ్గర 6 మోడల్స్ ఉన్నాయి. 5 లో స్పీడ్ మోడల్స్, ఒక మోడల్ హై స్పీడ్ మోడల్. సార్ వీటన్నిటికి అప్రూవల్స్ ఉన్నాయి? అన్నిటికీ ఐకాట్ అప్రూవల్స్ ఉన్నాయండి. ఓకే, అండ్ ఇప్పుడు ఏదైతే మీరు డీలర్షిప్ ఆఫర్ చేస్తున్నారో దీనికంటూ ఒక సర్టెన్ లిమిట్స్ ఏమైనా పెట్టుకున్నారా సార్? అంటే మీకు ఎవరైతే డీలర్ గా తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇంత ప్లేస్ ఉండాలి, ఫినాన్షియల్ గా ఇంత సెటిల్ అయ్యి ఉండాలి, ఇలా ఏమన్నా పెట్టుకున్నారా మీరు? సో బేసిక్ గా డీలర్షిప్ మోడల్ అంటే మనకి ఈవీలో ఒక షోరూమ్ అంటే 600 నుంచి 1000 square feet ఏరియాలో ఉండాలి. డీసెంట్ ఏరియా, 2 seater కానీ 3 seater కానీ ఉంటే బెటర్ గా ఉంటుంది. అది బేసిక్ రిక్వైర్మెంట్. ఇన్వెస్ట్మెంట్ వచ్చిందంటే అప్రాక్సిమేట్ గా 5 లక్షల నుంచి 10 లక్షల దాకా ఉంటే ఒక ట్రెంచ్ లో పెట్టుకుంటే వాళ్ళు ప్రాసెస్ చేసుకోవచ్చు వాళ్ళు. ఓకే, సో ఒక డీలర్షిప్ అపాయింట్ చేసిన తర్వాత మినిమం ఒక రేడియస్ లో మనము వాళ్ళకి అష్యూరెన్స్ ఇస్తాం. అంటే వేరే డీలర్ అపాయింట్ చేయకుండా ఎక్స్క్లూజివిటీగా వాళ్ళు చేస్తాం మనకు. ఇప్పుడు డీలర్షిప్ మీ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత ఎంత మార్జిన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? మార్జిన్ డిపెండ్ ఏంటంటే మోడల్ టు మోడల్ అప్రాక్సిమేట్ గా 10 to 20% దాకా మార్జిన్స్ ఉంటాయి. సరే, అయితే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి లో మోడల్స్ లో ఎంత బేస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాయి అండ్ హై మోడల్స్ లో మన దగ్గర ఎంత వరకు ఉన్నాయి? సో డీలర్షిప్ ప్రైసింగ్ వచ్చే కొద్దికి మా దగ్గర బేసిక్ మోడల్ అంటే మాకు 35,000 నుంచి మొదలవుతుంది. అప్ టు 79,000 దాకా మాకు అవైలబిలిటీలో ఉన్నాయి. ఎంత రేంజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి సార్? రేంజ్ మైలేజ్ అంటే మీరు 35,000 వచ్చి అప్రాక్సిమేట్ గా 40 to 50 కిలోమీటర్ మైలేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. హై ఎండ్కి వెళ్తే 80 to 90 ఆర్ మేబీ మల్టీ డబుల్ బ్యాటరీ వేసుకుంటే 150 దాకా మైలేజ్ వస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ లో ఉండేది ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీలు కూడా డెలివరీస్ ఇస్తున్నాయి, అంటే డీలర్షిప్ ఇస్తున్నాయి. వచ్చిన కంపెనీస్ ఒక 2 years 3 years సర్వే అవుతున్నాయి, లేదా ఒక 4 years సర్వే అవుతున్నాయి. వచ్చిన తర్వాత డబ్బులు దండుకుంటున్నాయి, వెళ్ళిపోతున్నాయి అని మార్కెట్ లో గ్రౌండ్ రియాలిటీ ఉంది. ఇలాగే వార్కాస్ కూడా ఉంటుందా, లేదా
ఫ్యూచర్ ఇంకా బెటర్ గా ఉంటది. ఈవీలో మేము 2018 నుంచి ఉన్నాము. ఇనిషియల్ గా మార్కెట్ లో ప్రూవ్ చేసుకోవాలంటే ఓన్ డీలర్షిప్ కాకుండా మనం B2Bలు ఎక్కువ వెళ్ళాం. సో మా బ్రాండ్ లేకపోయినా కానీ ఆ వెహికల్ లో ఉన్న స్ట్రెంత్, వెహికల్ లో ఉన్న ఫీచర్స్ వల్లనే మార్కెట్ లో ఎస్టాబ్లిష్ అయ్యాం. ఈ మోడల్ ఈ నార్థన్ మార్కెట్ లో కానీ ఈస్టర్న్ మార్కెట్ లో కానీ ఫాల్కన్ అంటే చాలా మంది డీలర్ తెలుసు. మేబీ మా దగ్గర కొనకపోయినా మేబీ మా B2B సప్లై దగ్గర కొని ఉంటారు. ఆ ట్రస్ట్ అయితే మా దగ్గర ఉంది. స్పేర్స్ ప్రొవైడ్ చేయడంలో కానీ వారంటీ ఇవ్వడంలో కానీ మా ఆల్రెడీ మార్కెట్ లో అష్యూరెన్స్ ఉంది. సో ఇప్పుడు డైరెక్ట్ గా రావడం వల్ల మేము ఇంకా ఎక్కువగా ఫోకస్ చేయగలం మా డీలర్షిప్ మోడల్స్ లో. అంటే వెహికల్స్ అమ్మడం వరకు మీరు చెప్పిందంటే బానే ఉంది. బట్ ఎప్పుడైతే గ్రౌండ్ రియాలిటీలోకి వచ్చేటప్పటికి వెహికల్స్ సెల్ అవడం వరకు బానే వస్తుంది, కానీ సర్వీస్ దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం పెద్ద పెద్ద కంపెనీస్ కూడా, లైక్ నేమ్స్ మెన్షన్ చేయక్కర్లేదు కానీ పెద్ద పెద్ద కంపెనీస్ కూడా సర్వీస్ దగ్గర ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాయి. ఇవాళ రేపు మనం సర్వీస్ సెంటర్ దగ్గరికి వెళ్తే మొత్తం దుమ్ము కొట్టుకుని బయటే ఉంటున్నాయి వెహికల్స్ అన్ని. బేసిక్ గా దీనికి కారణం ఏంటంటే స్పేర్స్ వాళ్ళు అడెక్వేట్ గా మెయింటైన్ చేయకపోవడం వల్ల. మన దగ్గర మీరు చూసే ఉంటారు బ్యాక్ వీడియోస్ లో స్పేర్స్ లో మా దగ్గర ఆల్మోస్ట్ 6 to 10 crore స్పేర్స్ ఎప్పుడు అవైలబిలిటీ లో ఉంటాయి. ప్లస్ ప్రతి డీలర్ కి మేము ఇన్సిస్ట్ చేసేది ఏంటంటే వెహికల్ తో పాటుగా ఒక మినిమం స్పేర్ క్వాంటిటీ మీ దగ్గర పెట్టుకోవాలని. లైక్ కొన్ని బ్యాటరీస్ కానీ, చార్జర్స్ కానీ, మోటార్ కానీ, కంట్రోలర్ కానీ ఏదైతే నెసెసరీ వస్తుందో వారంటీకి ఆ సర్వీస్ కి, ఆ పార్ట్స్ ముందే వాళ్ళు సజెస్ట్ చేస్తాం ఇది మీ దగ్గర మినిమం పెట్టుకోండి. సో ద కస్టమర్ ఏమన్నా ప్రాబ్లం వచ్చినా కానీ ఇమీడియట్ గా డీలర్షిప్ ప్లేస్ లోనే వాళ్ళు రిప్లేస్ చేసుకోవచ్చు. అయితే యాక్చువల్ గా ఏమవుతుందంటే ఇప్పుడు ప్రెసెంట్ మనం ఎవరిని ఇంటర్వ్యూ చేసినా కానీ ఏమంటున్నారంటే మేము సఫిషియెంట్ గానే వాళ్ళకి ఇస్తున్నాం, వాళ్ళు మెయింటైన్ చేయలేదని అంటున్నారు. బట్ ఎవరైతే డీలర్ తీసుకున్నారో సో ఆ డీలర్ ఏమంటున్నారంటే మా కంపెనీ వాళ్ళని సపోర్ట్ ఇవ్వట్లేదు, మేము రైజ్ చేసామంటే ఎప్పటికో మాకు 1 month కో 2 months కో వస్తుంది, ఈ లోపు మేము కస్టమర్ల చేత తిట్లు తింటున్నాం. సో ఈ కంప్లైంట్ బేసిక్ గా బ్యాటరీ విషయంలో రావచ్చు, అది కూడా లిథియం అయిన బ్యాటరీలో రావచ్చు. ఎందుకంటే లిథియం అయిన బ్యాటరీస్ వారంటీ కానీ సర్వీస్ కానీ కొంచెం లిమిటెడ్ టైం పడుతుంది. కానీ మన కేసులు ఏంటంటే డీలర్షిప్ ప్లేస్ లో కూడా అప్ ఫ్రంట్ లో కొన్ని స్టాక్ పెట్టమని ట్రై చేస్తున్నాం. ఆ కేసులు ఏంటంటే బ్యాటరీ కంప్లైంట్ వచ్చినా కానీ ఏదైనా స్టాండ్ బై ఇవ్వడం కానీ లేకపోతే రిప్లేస్మెంట్ ఇవ్వడం కానీ డీలర్ కి ఆథరైజ్ చేస్తాం. అంటే స్టాండ్ బై మీరు బ్యాటరీస్ మెయింటైన్ చేస్తారా? మేము చేయమని చెప్తున్నాం. డీలర్ పర్చేస్ చేసుకుని పెట్టుకోవచ్చు వాళ్ళు. ఈవెన్ వాల్యూమ్ బాగుంటే మేము సపోర్ట్ చేయొచ్చు వాళ్ళకి. సో మా దగ్గర ట్రాన్సిట్ టైం కానీ లేకపోతే డెలివరీ టైం వదిలేస్తే బ్యాటరీకి మహా అయితే 7 days తీసుకుంటున్నాం మేము. అంటే మా దగ్గర మీరు డిఫెక్ట్ పంపించిన తర్వాత వితిన్ 7 days లో మేము దాన్ని రిప్లేస్మెంట్ రెక్టిఫికేషన్ చేసి మళ్ళీ డీలర్ కి పంపిస్తున్నాం. చార్జర్లు మోటార్లు అనుకోండి వితిన్ 1 day లో మేము చేయగలము. ఇప్పుడు వార్కాస్ అనేది కొత్త బ్రాండ్ గా వెళ్తుంది చెప్పాలంటే, పాత బ్రాండ్ అయినప్పటికీ బ్యాక్ ఎండ్ లో ఉంది కాబట్టి ప్రజలకు తెలియాలంటే కొత్త బ్రాండ్ ప్రకారమే తెలుస్తుంది. అయితే అంత ట్రస్ట్ అయ్యి బ్రాండ్ నమ్మి ఒక వెహికల్ తీసుకోవాలి అని అనుకుంటే ఎవరంత ముందుకు వచ్చి తీసుకోరు కదా. అయితే మీరు ఓన్ అవుట్లెట్స్, మీ వార్కాస్ అవుట్లెట్స్ ఏర్పాటు చేస్తున్నారా లేదా మల్టీ బ్రాండ్ దగ్గరికి కూడా వెళ్తున్నారా? కొన్ని సిటీస్ లో మా కంపెనీ ఓన్ అవుట్లెట్స్ కూడా ఓపెన్ చేస్తున్నాం. లైక్ కడపలో మా ఓన్ షోరూమ్ ఉంది, ప్రొద్దుటూరు, కమలాపురం, హైదరాబాద్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఉంది, వైజాగ్ లో కంపెనీ ఓన్ షోరూమ్ ఉంది, కలకత్తాలో ఒక కంపెనీ షోరూమ్ మొన్నే స్టార్ట్ చేస్తాము, బెంగళూరులో కూడా కంపెనీ షోరూమ్ ఓపెన్ చేస్తున్నాం. సో కంపెనీ ఓన్ షోరూమ్స్ ఉంటాయి, దాని చుట్టుపక్కల డీలర్షిప్ మోడల్ లో కూడా వెళ్తున్నాం. ఇప్పుడు మల్టీ బ్రాండ్ ఇవ్వడానికి వార్కాస్ సిద్ధంగా ఉందా? మల్టీ బ్రాండ్ లో కూడా మా ప్రొడక్ట్స్ పెట్టుకుని అమ్ముకోవచ్చు, కానీ అక్కడ ఎక్స్క్లూజివిటీ అనేది మేము ఇవ్వలేము. ఇప్పుడు మల్టీ బ్రాండ్ పెట్టుకుంటే మనకి ఇక్కడ ఇంకొక ఇష్యూ రైజ్ అవుతుంది. ఫర్ సపోజ్ ఒక ఎక్స్ అనే డిస్ట్రిక్ట్ ఉందనుకుంటే అదే డిస్ట్రిక్ట్ లో వేరే మల్టీ బ్రాండ్ షోరూమ్ ఒకటి ఉంటుంది, దానికి వార్కాస్ ఇచ్చారనుకోండి. ఇప్పుడు వార్కాస్ డీలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లేదండి, వర్కాస్ డీలర్ ఎక్కడైతే మనం ఎక్స్క్లూజివ్ గా అపాయింట్ చేస్తున్నామో ఆ ఏరియాలో మినిమం 10 kilometers రేడియస్ లో వేరే డీలర్ మేము అపాయింట్ చేయం, ఇవ్వరు. అండ్ ఇంకొకటి ఏదైతే మీరు సెల్ చేస్తున్నారో వెహికల్స్ ఇప్పుడు డైరెక్ట్ గా డీలర్ మాత్రమే సెల్ చేస్తారా లేదా ఒకవేళ ఫ్యాక్టరీ దగ్గర ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు? ఫ్యాక్టరీ అవుట్లెట్ లో కూడా తీసుకోవచ్చు, దాని ప్రైసింగ్ వేరే ఉంటుంది. కానీ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో మేము మా లిమిటెడ్ సరౌండింగ్స్ లోనే మేము సర్వ్ చేస్తున్నాం. ఓకే, అంతేగాని బయటకు అయితే ఇవ్వరు. బయటకైతే మేము డీలర్షిప్ ద్వారానే అమ్మడానికి ట్రై చేస్తాం. డీలర్షిప్ ద్వారానే. ఇంకేమన్నా మీరు డీలర్షిప్ కి ఏమైనా అష్యూరెన్స్ ఏమైనా ఇస్తారా? డీలర్షిప్ లో ఇందులో మార్జిన్స్ ఏంటంటే 10 to 20% మార్జిన్స్ ఉంటాయి. యావరేజ్ గా ROI రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 35 to 40% దాకా ఉంటుంది ఇందులో డిసిషన్ చేసుకుంటే. సో ఏరియా కూడా ఇన్వెస్ట్మెంట్ లెవెల్ లో కూడా 6 to 10 lakhs లో మీరు డీలర్షిప్ మోడల్ తీసుకోవచ్చు. ప్లస్ వర్క్ ఆఫ్ నుంచి అయితే నో సెక్యూరిటీ, నో డిపాజిట్ ఏం తీసుకోకుండా మేము సపోర్ట్ చేస్తున్నాం. ఓకే, సో మీ సపోర్ట్ అయితే ఎప్పుడు ఉంటుంది? ఎస్ అండి. సార్ అయితే మీరు బ్యాటరీస్ వాడుతున్నారు కదా, ఏమేమి బ్యాటరీస్ వాడుతున్నారు సార్ వెహికల్స్ తో? మేజర్లీ మా దగ్గర 2 types ఆఫ్ బ్యాటరీ టెక్నాలజీ వాడుతున్నాము. ఒకటి వచ్చి గ్రాఫిన్, లెడ్ యాసిడ్ గ్రాఫిన్ అంటారు, దానికి 1 year వారంటీ వస్తుంది. తర్వాత లిథియం వాడతాం, దానికి 2 years కానీ 3 years కానీ వారంటీ అప్లికబుల్ అవుతుంది. ఇప్పుడు వార్కాస్ లో మనం ఏం చూసినా కానీ అన్ని స్కూటర్స్ చూస్తున్నాం, ఏమైనా బైక్ మోడల్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? యాజ్ ఆఫ్ నౌ లేదు, కానీ మేము ఓన్ వెహికల్స్ ని లాంచ్ చేయాలని ట్రై చేస్తున్నాము. ఒక కంప్యూటర్ మోడల్ ప్లస్ ఒక డెలివరీ మోడల్, అది మీకు బైక్ ప్లేస్ లో వస్తుంది. అది ఇంకా మేబీ April, May లోపల
లాంచ్ చేయాలని ట్రై చేస్తున్నాం. అంటే ఇది కన్వర్షన్ కిట్ కూడా ఏదో వస్తుంది అని విన్నాను. అది 2-wheeler లో కాదు, అది 3-wheeler 4-wheelers లో అప్లికబుల్ అవుతుంది. రెట్రోఫిట్మెంట్ కిట్ అంటారు దాన్ని. అంటే కరెంట్ ఉన్న ఐసీ ఇంజిన్స్ ని ఎలక్ట్రికల్ గా కన్వర్ట్ చేయడం, లైక్ టాటా ఎస్ గానీ, షిఫ్ట్ డిజైర్ గానీ, లేకపోతే ఏదైనా ఓల్డ్ కార్స్ గానీ వాటిని చేసే పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు అది ఎలా బెనిఫిట్ అవుద్ది అంటారు? అంటే ఆ కాస్ట్ అప్పటికే కాస్ట్ చాలా పెట్టేసి ఉంటారు కదా, సో ఈ కాస్ట్ ఎలా మ్యాచ్ అవుద్ది అంటే? ఎనీ వెహికల్ కి ఏంటంటే లైఫ్ ఉంటుంది. డీజిల్ వెహికల్ కానీ పెట్రోల్ వెహికల్ కానీ 10 years 15 years ఉంటుంది. 15 years తర్వాత ఎలాగో దాన్ని స్క్రాప్ చేయాలి. ఆ ప్లేస్ లో మీరు దాన్ని ఎలక్ట్రికల్ కన్వర్ట్ చేసుకుంటే అడిషనల్ గా 10 years నడుపుకోవడానికి అవకాశం ఉండొచ్చు. మళ్ళీ మీ ఫిట్మెంట్ కాస్ట్ ఎక్కువ అవుతుంది కదా? అవుతుంది, కానీ వాళ్ళకి తర్వాత ఉన్న ఫ్యూయల్ కాస్ట్ ఉండదు కాబట్టి రికరింగ్ కాస్ట్ వాళ్ళకి ఎక్కువ కవర్ అవుతుంది. ప్లస్ అదే వెహికల్ వాళ్ళకి 10 years దాకా మార్కెట్ లో తిరగచ్చు. ఓకే, అంటే వేర్కాస్ నుంచి కొత్త వెహికల్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్ అండి. సరే, ఇప్పుడు బయట మార్కెట్ లో ఒక ఎలక్ట్రికల్ స్కూటర్ కొనాలంటే మినిమం 50,000, 60,000, 70,000. సో ఇంతకు ముందు అయితే 80,000, 90,000 ఉండేది. బట్ ఇప్పుడైతే కాంపిటీషన్ వైజ్ లేకపోతే కాంపోనెంట్స్ ప్రైస్ తగ్గడమో, సో 50,000 మినిమం నుంచి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. బట్ మీరేమో 35,000 దగ్గర నుంచి మా దగ్గర స్టార్ట్ అంటున్నారు. అంటే క్వాలిటీ తగ్గించి ఇస్తున్నారా, లేకపోతే ఎలా మీకు అది వర్కౌట్ అవుతుంది 35,000? సో బేసిక్ గా ట్రేడర్స్ ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు మల్టిపుల్ సోర్సెస్ ద్వారా తీసుకొస్తారు. యాక్చువల్ గా ఫ్యాక్టరీ మనకు హైదరాబాద్ లో ఉండడం వల్ల ఏపీ తెలంగాణలో మనకు కాస్ట్ చాలా తగ్గుతుంది ఇందులో. ఎందుకంటే మేము డైరెక్ట్ గా సోర్సింగ్ చేసుకుంటాము. ప్లస్ 50 to 60% మెటీరియల్ మేము లోకలైజ్ చేసుకుంటాం. హైదరాబాద్ లోనో లోకల్ ఉన్న ఫ్యాక్టరీని తీసుకుంటాము. దానివల్ల మాకు ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గుతుంది. ప్లస్ స్కూటర్స్ ఏంటంటే డెలివరీ చార్జెస్ ఎక్కువ ఉంటాయి. యావరేజ్ గా మీరు ఢిల్లీ నుంచి హైదరాబాద్ స్కూటర్ తెప్పించుకోవాలంటే యావరేజ్ గా పర్ స్కూటర్ పైన 2,500 రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ పే చేయాలి. ఇక్కడైతే మీకు విత్ ఇన్ తెలంగాణ ఏపీలో మహా అయితే మీకు 500 to 1,000 రూపీస్ లోపల అయిపోతుంది. ఆ కాస్ట్ కూడా మేము తగ్గించి డీలర్ కి ఆఫర్ చేస్తున్నాం. ఇక్కడ మీరు ఇందాక వీడియోలో చూసారు కాబట్టి గండమైసమ్మ హైదరాబాద్ లోనే ఉంది కాబట్టి స్కూటర్స్ మేము ఇక్కడ మ్యానుఫాక్చర్ చేస్తాం. సో ఇది కూడా మాకు కాస్ట్ తగ్గించడానికి అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు మన దగ్గర ఏమేమి మోడల్స్ ఒకసారి చూపిస్తారా? మా దగ్గర 5 లో స్పీడ్ మోడల్, ఒక హై స్పీడ్ మోడల్ ఉంది. ఇది ఫస్ట్ మోడల్ క్రోనీ, లో స్పీడ్ కేటగిరీలో ఉంది. ఎలక్ట్రో క్రోనీ ఎల్ఐ స్మార్ట్, ఇది లిథియం తోనే వస్తుంది. ఇది పోలో అనే మోడల్ 12 inch టైర్ తో వస్తుంది. ఇది 80 to 100 km మైలేజ్ దాకా అవకాశం ఉంటుంది బ్యాటరీ కెపాసిటీ ప్రకారం. ఇది మా ఫ్లాగ్షిప్ మోడల్ ఫాల్కన్. ఇది హై స్పీడ్ మోడల్ అమన్. సరే, ఇప్పుడు మీరు బేస్డ్ మా దగ్గర జెల్ బ్యాటరీస్ దగ్గర నుంచి అవైలబుల్ ఉన్నాయన్నారు కదా. ఫర్ సపోజ్ 35,000 వెహికలే కొన్నామనుకోండి, నాకు లిథియం అయాన్ బ్యాటరీ కావాలి, దాంట్లో మీరు వేసిస్తారా? పాసిబిలిటీ ఉంటుంది. అందులో వాళ్ళ కస్టమర్ కొంచెం వైరింగ్ లో కొంచెం చేంజెస్ చేసుకోవాలి, ప్లస్ చార్జర్ మార్చుకోవాలి. సో కొంచెం చార్జ్ ఎక్స్ట్రా తీసుకొని మీరు కస్టమైజేషన్ చేసి ఇవ్వగలరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.